హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించిన పార్ట్ 2 వీడియో అయితే చేయడం జరిగింది. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే, ఏ సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉంటే తప్ప భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 లోక్సభ. రెండో క్వశ్చన్ చూసినట్లయితే, రాజ్యాంగ పనితీరు సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఏ సంవత్సరంలో నియమించిన జాతీయ కమిటీ అంతరాష్ట్ర వాణిజ్య కామర్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 2002 సంవత్సరం. మూడో క్వశ్చన్ చూసినట్లయితే, అత్యవసర స్థితి ప్రకటన అనేది క్రింది ఏ కాల వ్యవధికి అమల్లో ఉన్నప్పుడు లోక్సభ వ్యవధిని పార్లమెంటు చట్టం ద్వారా పొడిగించవచ్చు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఏకకాలంలో 1 సంవత్సరానికి మించకూడదు. అత్యవసర స్థితి ఉపసంహరించిన 6 నెలల కాలానికి మించి ఏ సందర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు. నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే, భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయక పదవి కలిగి ఉన్నాడనే ఆరోపణతో ఎవరైనా పార్లమెంటు సభ్యుడి మీద అనర్హత వేటు అనే అంశం మీద భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 అనేది సరైనది. రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి. ఆ అభిప్రాయం ప్రకారం వ్యవహరించాలి. ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే, పంచాయతీల ఆర్థిక స్థితిని సమీక్షించడానికి కింది వారిలో ఎవరు ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేస్తారు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్. ఆరవ క్వశ్చన్ చూసినట్లయితే, ఆర్టికల్ 263 కింద ఇంటర్ గవర్నమెంట్ కౌన్సిల్గా పిలిచే ఒక శాశ్వత అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని కింది ఏ కమిటీ మరియు కమిషన్ సిఫార్సు చేసింది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 సర్కారియా కమిటీ. ఏడవ క్వశ్చన్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది దేనికి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇతర కోర్టులను మినహాయించడానికి సుప్రీంకోర్టు. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే, ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత భాగం విఫలమైతే ఆ రాష్ట్రానికి చెందిన ఎవరి ద్వారా ఒక నివేదికని రాష్ట్రపతికి పంపవచ్చు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 గవర్నర్. తొమ్మిదవ క్వశ్చన్, మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సమ మొత్తం యొక్క మంత్రుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగం విధించిన పరిమితి ఎంత? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%. 10వ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి సలహాకు అనుగుణంగా రాష్ట్రపతి వ్యవహరించాలి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ప్రధానమంత్రి అధ్యక్షతతో కూడిన మంత్రిమండలి. 11వ క్వశ్చన్, ఏ అర్హత కలిగిన వ్యక్తిని రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి. 12వ క్వశ్చన్, ఒక రాష్ట్ర శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత కంటే తక్కువ ఉండకూడదు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 40. 13వ క్వశ్చన్ చూసినట్లయితే, లోక్సభ మొత్తం సభ్యుల్లో 1 రాష్ట్రాల నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న మరియు రెండవది చూసినట్లయితే పార్లమెంట్ చట్ట ప్రకారం ఎన్నుకున్న కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల గరిష్ట సంఖ్య వరుసగా? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 530 మరియు 20. 14వ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు కావడానికి అవసరమైన కనీస వయసు ఎంత? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 25 సంవత్సరాలు. 15వ క్వశ్చన్ చూసినట్లయితే, రాష్ట్రపతిని ఏ రకంగా ఎన్నుకోవాలని భారత రాజ్యాంగం సూచిస్తుంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఒకే బదిలీ ఓటు ద్వారా దమాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా అటువంటి ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ జరగడం ద్వారా. 16వ క్వశ్చన్ చూసినట్లయితే, మన రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా. 17వ క్వశ్చన్ చూసినట్లయితే, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లను 100% గెలుచుకున్న భారతదేశంలోని మొట్టమొదటి పార్టీ ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సిక్కిం సంగ్రామ్ పరిషత్.
18వ క్వశ్చన్ చూసినట్లయితే 1913 భారత స్వాతంత్ర్యం ఉద్యమంలో భాగంగా వలస వచ్చిన భారతీయులు యుఎస్ఏలో కింది ఏ విప్లవాత్మక సంస్థలు ఏర్పాటు చేశారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 గద్దర్ పార్టీ. 19వ క్వశ్చన్ చూసినట్లయితే భారత ప్రభుత్వం ద్వారా హామీ ఇచ్చే నియంత్రణతో వ్యవహరించే బిల్లు అనేది ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు. 20వ క్వశ్చన్ చూసినట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రవేశపెడతారు. ఇది ఏ రకమైన నివేదిక? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఆ సంవత్సరానికి భారత ప్రభుత్వం అంచనా వేసిన రసీదు వ్యయ నివేదిక. 21వ క్వశ్చన్ చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దేని ద్వారా విచారణ జరుగుతుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పార్లమెంట్ సభల్లో ఏదో ఒకటి. 22వ క్వశ్చన్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యనిర్వాహక చర్యలు ఎవరి పేరు మీద వెలువడాలి? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 గవర్నర్. 23వ క్వశ్చన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదికలను భారత రాష్ట్రపతికి ప్రతిని ఎప్పుడు పంపుతారు? సరైన సమాధానం చూసినట్లయితే 12 నెలలకు. ఆప్షన్ 2. 24వ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పార్ట్ 9. 25వ క్వశ్చన్ భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనలను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించింది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 జర్మనీ. 26వ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 క్లాస్ బి క్లాస్ 3B దేన్ని అందిస్తుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రాష్ట్రపతికి కాకుండా ఇతరులకు చట్టపరమైన అధికారాలను కట్టబెట్టడానికి ఆర్టికల్ 53లోని ఏది పార్లమెంట్లోని నిబంధించదు. 27వ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్లు చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 2 అన్ని బెసెంట్. 28వ క్వశ్చన్ ఎవరిని కలిగిన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రాలు, ఢిల్లీ ఎన్సిటి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నుకోబడిన సభ్యులు. 29వ క్వశ్చన్ భారతదేశంలో అతి పురాతన జాతీయ పార్టీ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 భారత జాతీయ కాంగ్రెస్. 30వ క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలోని పురాతన కమ్యూనిస్ట్ పార్టీ ఏది? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. 31వ క్వశ్చన్ చూసినట్లయితే కింది ఏ సవరణ చట్టం ద్వారా 1978లో ఆర్టికల్ 19 క్లాస్ 1F ఆర్టికల్ 31లను తొలగించడంతో ఆస్తి హక్కు అనే ముఖ్యమైన ప్రాథమిక హక్కును తొలగించారు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 44. 32వ క్వశ్చన్ కింది వారిలో రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 భారత ఉపరాష్ట్రపతి. 33వ క్వశ్చన్ మంత్రిమండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ప్రజల సభ. 34వ క్వశ్చన్ భారత అటార్నీ జనరల్గా నియమితమయ్యే వ్యక్తి దేనికి అర్హుడై ఉండాలి? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యేందుకు. 35వ క్వశ్చన్ ముఖ్యమంత్రితో సహా ఒక రాష్ట్రంలోని మంత్రిమండలిలో మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 15%. 36వ క్వశ్చన్ కింది వారిలో ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఆ రాష్ట్ర గవర్నర్. 37వ క్వశ్చన్ పార్లమెంటులోని ఏ సభలోనూ ఎంతకాలంలోగా సభ్యులు కాని పక్షంలో ఒక కేంద్ర మంత్రిగా కొనసాగరు? సరైన సమాధానం మనం చూసినట్లయితే వరుసగా 6 నెలలు. ఆప్షన్ 3. 38వ క్వశ్చన్ కేంద్ర వ్యవహారాల పాలనకు సంబంధించి మంత్రిమండలి అన్ని నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయడం అనేది ఎవరి బాధ్యత? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 ప్రధానమంత్రి. 39వ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం కేంద్ర పార్లమెంటు ఎవరితో కూడి ఉండాలి? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 రాష్ట్రపతి వరుసగా రాజ్యసభ, లోక్సభ అని పిలిచే 2 సభలు. 40వ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 274 ప్రకారం
రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శించే పన్నులను ప్రభావితం చేసే బిల్లుల విషయంలో ఎవరి ముందస్తు సిఫారసు అవసరం? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. 41వ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 134 క్లాస్ 1 ప్రకారం ఒక క్రిమినల్ కేసులో ఏదైనా హైకోర్టు కింది విధంగా చేసినప్పుడు ఆ హైకోర్టు వెలువరించిన ఏదైనా తీర్పు తుది ఆదేశం లేదా శిక్షకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 నిందితుడైన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఉత్తర్వును కొట్టివేయడంతో పాటు అతనికి మరణశిక్ష విధించినప్పుడు. 42వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేనికి ఒక నిబంధన చేసింది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 అంటరానితనం రద్దు. 43వ క్వశ్చన్, మున్సిపాలిటీల్లో ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో ఎన్నో వంతుకు తక్కువ కాకుండా ఎస్సీ మహిళలకు లేదా సందర్భాన్ని బట్టి ఎస్టీలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయాలి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 1/3. 44వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371A ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 నాగాలాండ్. 45వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 సిక్కిం. 46వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371B ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 అస్సాం. 47వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 మణిపూర్. 48వ క్వశ్చన్, సమాన వేతన చట్టం అనేది ఉద్యోగ స్థలాలలో లింగ ఆధారిత వివక్షను నివారించడానికి ఉద్దేశించింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1976. 49వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని పీఠిక అనే ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 USA. 50వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం భారతీయ రాజ్యాంగాన్ని ఎలా వివరించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 యూనిటరీ. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించిన పార్ట్ 2 వీడియోలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే మరి తొందరలోనే పార్ట్ 3 వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.